టిఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈ వారం రాశిఫలాలు పరిశీలిద్దాం. ఓం వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. ముందుగా మనకి ఈ వారంలో ఎక్కడ ఏ గ్రహాలు ఏ రాశుల్లో ఉన్నాయో చూద్దాం. ముందుగా మనకి మిథునములో గురుగ్రహం ఉంది. ఆ శుక్రుడు బుధుడు వక్రించి వాళ్ళిద్దరూ కర్కాటకంలో ఉన్నారు. రవికేతువులు ఇద్దరు సింహరాశిలో ఉన్నారు. ఆ తర్వాత రాహువు మనకి బ్రహ్మాండంగా కుంభరాశిలో ఉన్నాడు. శని మనకి మీనరాశిలో ఉన్నాడు. కాబట్టి కుజుడు కన్యారాశిలో ఉన్నాడు. ఈ విధంగా ఉన్నటువంటి ఈ యొక్క గ్రహస్థితులు 12 రాశుల పైన ఒక్కొక్క రాశికి విడివిడిగా ఎలా రాశి ఫలితాలు ఇస్తాడో చూద్దాం. కన్యారాశి. ఈ కన్యారాశి వారందరికీ కూడా భార్యాభర్తల మధ్య కొట్లాటలు జరుగుతున్నటువంటి వాళ్ళు ఇంకా కలుసుకోలేదు. ఇప్పుడిప్పుడే పరిస్థితులు చక్కబడుతున్నాయి. విదేశాలకు వెళ్ళాలి అనేటటువంటి మోజులో భార్యలు భర్తలను వదిలేశారు. మరి అటువంటి భర్తలు మేము ఏదో ఉద్యోగం చేసుకొని బతుకుతామన్నా నో అనేటటువంటి భార్యలంతా కూడా విదేశాలకు తీసుకెళ్ళిపోయారు. ఎలాగోలా ఉద్యోగం రాలేదు అనేటటువంటి వాళ్ళందరికీ కూడా ఉద్యోగాలు రావడం జరిగింది. ఆదాయాలు కూడా బ్రహ్మాండంగా పెరిగినాయి. కాకపోతే కళత్రపుత్ర శత్రుత్వ కారణాయని పిల్లలతో కూడా విరోధం, భార్య భర్తలతో విరోధం, ఇలాంటివి అన్నీ జరగడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ రాశి వారంతా కూడా మనకి చాదస్తం ఎక్కువగా పెరిగిపోతూ ఉంటుంది. అందువలన ఈ చేసిన ప్రతి పని 4 సార్లు చేయడానికి ప్రయత్నాలు, ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. అలాగే గవర్నమెంట్ నుంచి వీళ్ళకి అనేకమైనటువంటి తలపోట్లు, అవమానాలు జరగడానికి అవకాశాలు ఉన్నాయి. ఈర్ష అసూయతో మీకు అందరూ కూడా తిరగబడ్డానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ రకంగా ఈ యొక్క రాశివారంతా కూడా అన్ని కార్యక్రమాల్లో కూడా కన్యారాశి వారు చురుగ్గా పాల్గొంటూ ఉంటారు. విద్యాలయాల్లో మరి ఈ యొక్క ఆర్ఫనేజీలకి వెళ్ళడం జరుగుతుంది. విద్యార్థులు బ్రహ్మాండంగా మీకు చక్కగా మంచి మార్కులు సంపాదించడానికి అవకాశాలు ఉన్నాయి. ప్రభుత్వ ఉద్యోగాలు, అలాగే ఈ యొక్క సాఫ్ట్వేర్ ఉద్యోగాలు, ఇలాంటి ఉద్యోగాలన్నీ కూడా మనం కైవసం చేసుకోవడానికి అవకాశాలు ఉన్నాయి. ఇక పరిహారాల దగ్గరికి వచ్చేసరికి కన్యారాశి వారికి మనకి శని జపం చేసుకోండి, శని స్తోత్రాలు చదవండి. శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని నల్లని వస్త్రాన్ని ఇచ్చి పెద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకి దానం చేసుకోండి. దశమహావిద్యల్లో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లలో జరిపించుకోవడం ద్వారా అద్భుతంగా ఉంటుంది. శుభమస్తు.